హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరుగుతుంది కదా ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈ యొక్క సర్వే అనేది దేని కొరకు చేస్తున్నారని చెప్పి ఇప్పటికీ కూడా చాలామందికి కూడా అర్థం కావడం లేదు. సో నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. ఉద్యోగ అవకాశాలు అనేటివి ఐటీ సెక్టార్, ఇతర సెక్టార్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ఇంటి దగ్గర నుంచే ఉపాధి కల్పించే విధంగా ఉద్యోగ అవకాశాలు అనేటివి తీసుకురావడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఈ సర్వేకి సంబంధించి. అయితే ఈ యొక్క కొనసాగుతున్నటువంటి ఈ సర్వేలో మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా జరిగిందనేది తెలుసుకోండి. అలానే ఉద్యోగాలు వస్తాయా లేదా అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేటివి నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చండి. రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు నైబర్హుడ్ వర్కింగ్, కోవర్కింగ్ విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇంటి నుంచే పనిచేసే విధానంలో వసతులు, అవకాశాలు కల్పించడము, శిక్షణ అందించడం ద్వారా పెద్ద ఎత్తున అవకాశాలు సృష్టించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా అయితే ఉందన్నమాట. సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతోనే ప్రభుత్వము వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే సచివాలయం అధికారుల ద్వారా అయితే జరుపుతుంది. నేను మీకు వీడియో ఎండింగ్లో అయితే ఏ ఉద్యోగ అవకాశాలు ఇవ్వవచ్చు అనేది నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక వివరాల్లోకి చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్పై సర్వే అయితే నిర్వహిస్తున్నారు. దాదాపు 2.68 కోట్ల మందిని సర్వే చేయడం లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటికే 82 లక్షలకు పైగా సర్వే అయితే పూర్తి చేసిందని చెప్పి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉపాధి అవకాశాలు మీకు రావాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటనేది ఇక్కడ మనకు చెప్పారు చూడండి. క్వాలిఫికేషన్లో ముఖ్యంగా 10th నుంచి మీరు పీజీ లెవెల్ వరకు ఎంతవరకు చదువుకున్నా కానీ మీకు ఉద్యోగ అవకాశాలు అనేటివి రావచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకోవచ్చండి సర్వేలో ఎవరెవరు ఎంతవరకు చదువుకొని ఉన్నారని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. క్లియర్గా అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. సో 10th నుంచి దాదాపు పీజీ లెవెల్ వరకు చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉద్యోగం రాక ఏదో ఒక కూలీ పనికి వెళ్తున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం తరపున ఒక మంచి ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో ఈ సర్వే అయితే జరుగుతుందండి. ఓకేనా? సో ఇప్పుడు మనకు వాట్సాప్ సర్వీసులు అనేటివి ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. వాట్సాప్ గవర్నెన్స్. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు అనేటివి ఇవ్వవచ్చు. ఓకేనా? సో అందులో భాగంగానే తగిన క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ కూడా రావడం జరిగిందండి. అంటే ఏ జిల్లాల్లో ఎంతవరకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరిగిందని చెప్పి చెప్పారనమాట. సో అన్ని జిల్లాల్లో ఊపందుకున్నాయన్నమాట. ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటివి ఉండడంతో ఈ యొక్క సర్వే అయితే కొన్ని జిల్లాల్లో ఆగిపోయింది. ఇప్పుడు సర్వే అయితే పూర్తి స్థాయిలో అయితే చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మీకు సర్వే చేస్తున్నప్పుడు లైవ్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందని ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లోనే ఉంది, ఒకసారి చూసేయండి. ఇకపోతే ఉద్యోగ అవకాశాలు అనేటివి నిజంగా వస్తాయా అని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారండి. ఈ ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వము ఇప్పుడెలా రిలీజ్ అయితే చేయదు, త్వరలో చెప్తున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా అయితే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు చివరిలో అంటే రాష్ట్ర ప్రభుత్వము దిగిపోయే టైంలో, అంటే కూటమి ప్రభుత్వం దిగే టైంలో అయితే మనకు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు 1 year ముందైతే వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో దట్టు మనకి ఏంటంటే ఉద్యోగ అవకాశాలు ఐటీ సెక్టార్లో ఇస్తామని చెప్తున్నారు. అసలు ఐటీ సెక్టార్లో ఇంటి నుంచే వర్క్ చేసుకునే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయనేది నేను మీకు చెప్తాను. అలానే ప్రభుత్వం తరపున కూడా కొన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వవచ్చు అనమాట. సో అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఐటీ సెక్టార్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఐటీ సెక్టార్ కిందకి అయితే వెళ్తాయి కదా. సో ఇందులో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేందుకు ప్రస్తుతం అవకాశం ఉన్నటువంటి జాబ్ రోల్స్ అయితే చూద్దాం. సో ముందుగా వచ్చేసి ఐటీ సెక్టార్లో డేటా ఎంట్రీ జాబ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని మీరు ఆఫీస్ నుంచి అయినా చేసుకోవచ్చు, లేదా ఇంటి నుంచే చేసుకోవచ్చు, లేదా హైబ్రిడ్ మెథడ్ 2 వారాలు ఆఫీస్కి వెళ్ళి 2 వారాలు ఇంటి దగ్గర నుంచి చేసుకునే మెథడ్ అనమాట. సో ఈ విధానానికి కూడా మీరు ఒప్పుకుంటారా లేదా, అంటే మేము చేస్తాము, అవకాశం ఇస్తే చేస్తామని చెప్పి కూడా సర్వేలు అయితే అడుగుతారండి. సో లైవ్ రిజిస్ట్రేషన్ అనేది నేను చేశాను, ఒకసారి చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ యొక్క ఐటీ సెక్టార్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉండేటువంటి జాబ్ రోల్స్ అయితే ఇవేనమాట. డేటా ఎంట్రీ అనేది ఇప్పుడు ఒక కంపెనీకి తరపున నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అయితే ఉంటారు. వారందరి డేటా అనేది మీరు ఆన్లైన్లోకి ఎక్కించడం. సో ఈ విధంగా డేటా ఎంట్రీ జాబ్స్ అనేటివి ఐటీ సెక్టార్లో ఉంటాయి. నెక్స్ట్ కంటెంట్ రైటింగ్. సో ఈ యొక్క ఐటీ సెక్టార్లోనే కంటెంట్ రైటింగ్ జాబ్స్ అనేవి ఉంటాయండి. వీటికి సపరేట్ బేస్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి
కస్టమర్ సర్వీస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ కస్టమర్ సర్వీస్ అనేది మీ యొక్క కంపెనీకి సంబంధించి కస్టమర్స్‌ని 24 అవర్స్‌లో వారి యొక్క సమస్యలను తీసుకొని మీరు తగిన పరిష్కార మార్గాన్ని వాళ్ళకి చూపించడం అన్నమాట. ఇది కస్టమర్ సర్వీస్. ఇవి ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. ఆఫీస్ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్టు చాట్ సపోర్టు. ఈ చాట్ సపోర్ట్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌కి ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ అనేటివి చూసామన్నమాట. సో, అందులో 24/7 చాట్ సపోర్ట్ ఉంటుంది. సో, ఆళ్ళందరూ కూడా మనకేదైనా సమస్య ఉంటే వాళ్ళు వెరిఫై చేస్తారని చెప్పి వినే ఉంటారు. ఇలాంటివి కూడా ఐటీ డిపార్ట్మెంట్‌లో ఉంటాయండి. సో, ముఖ్యంగా ప్రభుత్వము ఐటీ సెక్టార్‌లో ఇస్తామని చెప్పినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇవేనన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్స్‌లో వచ్చేసి రిమైనింగ్ ఉంటాయండి. అంటే కాల్ సెంటర్ జాబ్స్ అని ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఐటీ సెక్టార్‌లో ఉన్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నమాట. సో, ప్రభుత్వము ఐటీ సెక్టార్‌లో ఇస్తానన్న జాబ్స్ వీటిలో ఏదో ఒక రోల్ నుంచి అయితే వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో, ఇవి కాకుండా మనకు ప్రభుత్వము మరికొన్ని అవకాశాలు కూడా ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా వాట్సాప్ గవర్నెన్స్‌కి సంబంధించి చాట్ సపోర్ట్ అనేది ఇప్పుడు ఆన్‌లైన్ త్రూ జరుగుతుంది కాబట్టి ఏఐ జనరేటెడ్ అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి సో, వీటిలో కూడా ఉపాధి అవకాశం కల్పించాలనుకుంటే గ్రామానికి ఒక ఇద్దరికి చొప్పునైతే వాట్సాప్ గవర్నెన్స్ సేవలను సో, అందరి పరిష్కారాలను ఆ యొక్క గ్రామం పరిధిలో తీర్చేందుకు అవకాశం అనేది ఇవ్వచ్చు. నెక్స్టు మరియు ప్రభుత్వం ఏం చెప్పింది? ఈ యొక్క ఉద్యోగాలు ఇస్తాం. వాలంటీర్ ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పిందనమాట. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీలో కూడా ఈ యొక్క వాలంటీర్లను కూడా వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే వాలంటీర్ల వ్యవస్థను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద అయితే ఇచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా ప్రభుత్వము స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా మనకు ఇస్తాము అని చెప్పినటువంటి ఉద్యోగ అవకాశాలు అయితే ఈ విధంగా ఉంటాయండి. ఐటీ సెక్టార్‌లో ఏ జాబ్స్ ఉంటాయో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్‌గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ఈ విధంగా సర్వేలు జరుగుతుంటాయి కదా! వాటన్నిటికి సంబంధించిన వివరాలనేటివి నేను మీకు తెలియజేస్తాను. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ప్రతి ఒక్కరు పాల్గొనండి. లైవ్ రిజిస్ట్రేషన్ ఒకసారి చూడండి. సో, ఆ లైవ్ రిజిస్ట్రేషన్ అనేది చేశాననమాట నేను. సో, దానికి సంబంధించిన వీడియో అనేది ప్రీవియస్‌గానే అప్‌లోడ్ అయ్యి ఉంటుంది మన ఛానల్‌లో. మీరు విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. ఇక ఫైనల్‌గా ఉద్యోగ అవకాశాలు నిజంగా ఇస్తుందా అన్న మీరు అడగవచ్చన్నమాట నన్ను. సో, ప్రభుత్వము చెప్పింది అంతవరకే మనకు తెలుసు. ఈ విధంగా న్యూస్ పేపర్‌లలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సర్వేల ఆధారంగా నేను మీకు చెప్తున్నాను. అంతవరకే మనకు తెలిసిన విషయము. గవర్నమెంట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కాలం గడపవచ్చు. ఏదైనా చేయవచ్చు. అంతా కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. సో, ఉద్యోగ అవకాశాలు వస్తే మంచిది. రాకపోతే మనం ఇంకో జాబ్ అనేది చేసుకుంటాం. ఓకేనా? సో, ఇదన్నమాట నేను మీకు చెప్పాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఐటీ సెక్టార్‌లో ఈ విధంగా ఉంటాయి. ఈ రోల్స్ మీద అయితే ఉంటాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎంతో కష్టపడి వీడియోస్ అనేటివి చేస్తున్నాం. డేటా అంతా కూడా కలెక్ట్ చేసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.